కాషాయదళంలో ఆయనకు మద్దతు ఉందా? ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ఆయనపై ముప్పేట దాడి జరుగుతోందా? ఆయన పోరాటం వ్యక్తిగతమా, పదవుల కోసమా, పార్టీ బలోపేతం కోసమా? పార్టీ బలోపేతమైతే లాభం ఎవరికి? వేరొకరిపై ఈగ వాలినా ఎదురుదాడి చేస్తారా? ఈయనపై ఎన్ని విమర్శలొచ్చినా కనీసం స్పందించరా? ఇంతకీ బీజేపీలో ఏం జరుగుతోంది? వాజ్ ది స్పెషల్ ఫోకస్. మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు ఈటెల రాజేందర్కు ఉద్యమ చరిత్ర ఉంది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రజా సమస్యలే కాదు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన పూర్తి అవగాహన ఉంది. బీసీ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అభ్యుదయ భావాలు కలిగిన ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత పార్టీ లైన్లోనే పనిచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మూసీ ప్రక్షాళన, హైడ్రా వంటి ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటున్నారు. ఈ మధ్యకాలంలో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో అధికారుల తీరుపై, ప్రజలకు అక్కడ జరుగుతున్న అన్యాయాలపై, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఈటెల రాజేందర్. దీంతో అధికార పార్టీకి చెందిన నేతలు ఆయనపై అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీలో ఈటెలకు మద్దతుగా ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చే నేతలు మాత్రం కనిపించటం లేదు. ఏదో మాట్లాడాలన్న విధంగా కేవలం తూతూ మంత్రంగా మాట్లాడుతున్నారే తప్ప స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటం లేదు. బీజేపీ నేతలు స్పందించకపోవడంతో ఈటెల వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అనే తీరుగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీదే అధికారమని ఆ పార్టీ నేతలంటున్నారు. ఓ రకంగా బాహాటంగానే ప్రకటనలు కూడా చేస్తున్నారు. అయితే ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమైతే పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందని కొందరు నేతలు గుసగుసలాడుతున్నారు. సమస్యలపై పోరాటం చేస్తున్న నేతలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని, అలాంటి వారికి మద్దతుగా ప్రజా గళం వినిపించాల్సిన అవసరం ఉందని పార్టీలో లోగుట్టుగా వినిపిస్తున్నమాట. అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలకు సైతం గట్టిగా కౌంటర్ ఇవ్వాలంటే నేతల మధ్య సమన్వయం ఉండాలని చెప్తున్నారు. పార్టీ పెద్దలు అందరినీ కలుపుకుపోతూ ప్రజల పక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అంటున్నారు. ఈటెల ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వ పెద్దలు ఆయనపై విమర్శలు చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఈటెలపై చేస్తున్న విమర్శలకు అదే స్థాయిలో పార్టీ నేతలు గొంతు వినిపించాలని బీజేపీ నేతలు అంటున్నారు. ఇకనైనా పార్టీలో పెద్దలందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కాషాయ దళం నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలంటే అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్తున్నారు. అధికార పక్షం తప్పులను ఎత్తి చూపుతున్న నాయకులకు మద్దతుగా పార్టీ నేతలు కూడా స్వరం వినిపించాలంటున్నారు. లేకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూద్దాం మరి, ఇప్పటికైనా బీజేపీ నేతలు ఆ దిశగా ఆలోచించి అడుగులు వేస్తారో లేదో.